ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఇప్పుడు కంటెంట్ క్రియేటింగ్ స్పేస్ని రూల్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకో, డీటెయిల్గా చెప్తా. మోటివేషన్ అంటే అబ్దుల్ కలాం, సచిన్ నుంచే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి కూడా తీసుకోవచ్చు. ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎక్కడో కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్టార్ట్ అయిన తన జర్నీ ఇప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్తో సాగుతుంది. ఏపీలో ఒంగోలులో పుట్టిన ప్రసాద్ ఇంటర్మీడియట్ దాకా అక్కడ చదివి ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళ నాన్న కూరగాయలు అమ్మి మరీ ప్రసాద్ని ఎంటెక్ దాకా చదివించారు. ఎంటెక్ అయిన తర్వాత జాబ్ కోసం ఎంతో ట్రై చేసి ఒక మార్కెటింగ్ జాబ్లో జాయిన్ అయ్యారు. అందరి దగ్గర వెళ్తూ ప్రోడక్ట్ని సెల్ చేసేవారు, కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ జాబ్ కూడా మానేశాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వు అని చెప్తే దానికోసం ఎంతో ప్రిపేర్ అయ్యి ట్రై చేశాడు, కానీ జాబ్ రాలేదు. ఆ తర్వాత ఒక కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి మిడిల్ క్లాస్ లైఫ్ బతుకుతున్నాడు. అప్పుడే 2016లో తనకు ఒక బాబు పుట్టాడు. నాకు పుట్టబోయే పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని స్టార్ట్ చేశాడు. దాని గురించి వాళ్ళ అమ్మకి చెప్పి యూట్యూబ్లో రివ్యూస్ చెప్పడానికి మొబైల్స్ కొనడానికి ఖర్చు అవుతుంది అని చెప్పాడు. వాళ్ళ అమ్మ తనకు సపోర్ట్ చేయడానికి అప్పు చేసి మరీ 1.5 lakh ఇచ్చారు. అలా స్టార్ట్ అయిందే తన జర్నీ. మార్నింగ్ ఏమో కాలేజ్లో ప్రొఫెసర్గా అండ్ ఈవినింగ్ ఏమో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో యూట్యూబర్గా చేసేవాడు. స్టార్టింగ్లో వ్యూస్ రాకపోయినా గ్యాడ్జెట్స్ పైన తనకున్న ఇష్టంతో వీడియోస్ని కంటిన్యూ చేస్తూ ఉండేవాడు. అప్పట్లో ప్రమోషన్స్ కోసం బ్రాండ్స్ తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్ని పట్టించుకునేవారు కాదు, కానీ డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఫోన్స్ కొని రివ్యూస్ చేసేవారు ప్రసాద్. ఈరోజు హీఈస్ ది ఓన్లీ తెలుగు క్రియేటర్ టు కొలాబ్ విత్ యాపిల్. ఒక చిన్న మిడిల్ క్లాస్ లైఫ్గా స్టార్ట్ అయిన తినే జర్నీ ఇప్పుడు సొంత ఇల్లు, తన ఫేవరెట్ కార్ అండ్ బైక్ కొనుక్కునే స్టేజ్కి వచ్చాడు. అండ్ రీసెంట్గా ఓన్గా ఆఫీస్ స్పేస్ కూడా ఓపెన్ చేశారు. ఒక చిన్న నమ్మకంతో స్టార్ట్ అయిన యూట్యూబ్ జర్నీ ఇప్పుడు ఈ స్థాయికి తెచ్చింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి.